నేను ఇదివరకే ఒక వీడియో చేసున్నాను. క్యాపిటల్ గెయిన్స్ పైన, ఎస్టీటీ పైన అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ పైన రిలాక్సేషన్స్ అడుగుతున్నారు కామన్ మ్యాన్, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ జైంట్స్ జెరోదా, అప్స్టాక్స్ లాంటివి అని. అది ఏమీ జరగలేదు, కానీ దాని ఆపోజిట్ జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎస్టీటీ ఇప్పుడు ఆప్షన్స్ పైన, పర్టికులర్లీ ఆప్షన్స్ పైన పెంచారు. ఇది ఒక 10,000తో 20,000తో ఆప్షన్స్ చేస్తున్న పబ్లిక్కి ఇబ్బంది పడకపోవచ్చు, కానీ హై వాల్యూ హై రిస్క్ చేసే ఇన్వెస్టర్స్కి మాత్రం ఎఫెక్ట్ అవుద్ది. కానీ మార్కెట్ అయితే బాగా ఎఫెక్ట్ అయింది. 25,150 లెవెల్ నుంచి కిందకు వచ్చేసింది. ఇప్పుడు 25,150 అనేది క్రూషియల్ లెవెల్. అక్కడి నుంచి మార్కెట్ సస్టైన్స్ అంటే నిలకడగా ఉంటే కనుక 25,350, 25,500 వరకు వెళ్తాం. సెన్సెక్స్ 30, నిఫ్టీ 50లో మంచి స్టాక్స్ కరెక్షన్ అయినాయి, టాటా స్టీల్ లాంటివి. వాటిలో ఎంటర్ అవ్వండి. థ్యాంక్ యూ.